హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈ రోజైతే మనకి అసెంచర్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అనేది జరుగుతుందనమాట. మనకి నోటిఫికేషన్ గాని చూసుకుంటే ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్ రోల్ కింద అసెంచర్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇక నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక అది కూడా మీకు యాడ్ ఆన్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. అండ్ దీనికి బేసిక్ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మనకి 35,000 ప్లస్ అనేది మనకి బేసిక్ స్టార్టింగ్ సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ యొక్క రోల్‌కి మీరు మెయిన్‌గా అప్లై చేయాలంటే మీకు మెయిన్‌గా కావాల్సింది మీ యొక్క రెజ్యూమ్ అనేది మీ యొక్క రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని ఉండాలి. ఆ రకంగా లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ గానీ, లేదంటే ఇంటర్వ్యూస్ అవ్వడం గానీ, ఇలాంటివి చాలా అంటే చాలా కష్టమైతే అవుతది. ఆ రకంగా మీ యొక్క రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు రెజ్యూమ్స్ కావాలంటే మేము రెజ్యూమ్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి మీకు రెజ్యూమ్స్ అని క్రియేట్ చేస్తాం. అండ్ ఇంకోటి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్స్ గాని చూసుకుంటే అసెంచర్ నుంచి మనకి ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి ఫుల్ టైమ్ అంటూ ఉంటుంది. హైదరాబాద్‌లోనైతే మనకి లొకేషన్ అనేది కంపెనీ అనేది ఇచ్చారు. అలా మనకి ఎక్స్‌పీరియన్స్ గాని చూసుకుంటే 0-2 ఇయర్స్ అంటే మనం ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ గాని చూసుకుంటే ఈ యొక్క జాబ్ రోల్ ఇవన్నీ గాని చూసుకున్నాం. స్కిల్స్ వచ్చేసి యూజర్ గ్రాంటెడ్ కంటెంట్ మోడరేటర్ కదా మనకేంటంటే ఈ యొక్క రోల్ అయితే ఉంటుందనేసి క్లియర్‌గా చెప్తున్నారు. డెసిగ్నేషన్ గాని చూసుకుంటే ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్ కింద మనకి డెసిగ్నేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే డిప్లొమా తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏంటంటే 1-3 ఇయర్స్‌లోని మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెనిఫిట్ అయితే ఉంటుంది. అక్కడ మీదనక చూసుకుంటే మనకేంటంటే 0 అని కూడా మెన్షన్ చేశారు. దాని అర్థం ఏంటంటే ఫ్రెషర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక 1-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మీకు ఏంటంటే బెనిఫిట్ అనేది ఉంటదనేసి దాని యొక్క రీజన్ అనమాట. దాని యొక్క పాయింట్ అనమాట. ఓకేనా. అయితే మిగతా డీటెయిల్స్ గాని చూసుకుంటే ఈ యొక్క జాబ్ గురించి వీళ్ళేంటంటే ఈ యొక్క జాబ్ రోల్స్ ఇవన్నీ గాని చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్‌గా వీళ్ళు చూస్తుంది వాట్ వి ఆర్ లుకింగ్ అనేది చూసుకుంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ ఇన్ కంటెంట్ మోడరేటర్ అనేది వాళ్ళకి కావాలంటే, అలాగే మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓవర్‌సీసింగ్ అలా మనకి ఎగ్జిక్యూటింగ్ కంటెంట్ మోడరేట్ ప్రాసెస్ అక్రాస్ వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది చెప్తున్నారు. అలా మనకి ఎక్సలెంట్ జడ్జ్‌మెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే దాని మనకి స్కిల్ అనేది ఉండాలంట. ఆన్‌లైన్ కంటెంట్ ట్రెండ్స్ అలా మనకి పొటెన్షియల్ రిస్క్స్ అనేవి మనం ఏంటంటే ఫైండ్ ఔట్ చేస్తూ ఉండాలి. అలా మనకి యూజర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఏంటంటే అలా మనకి వీడియోస్, టెక్స్ట్, ఇమేజెస్, ఏ ఇన్వెస్టిగేషన్, అప్లై క్లయింట్ ఈ రకంగా మనకి ఏంటంటే పాలసీస్ అలా మనకి రివ్యూ కంటెంట్ అయితే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో బేసిక్‌గా ఈ యొక్క వర్క్ అనేది ఈ టైప్‌లో మీకు ఏంటంటే రివ్యూ సంబంధించిన వర్క్ అయితే బేసిక్‌గా ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారన్నమాట. ఇది మనకి డీప్‌లీ డెప్త్ ప్రాసెస్ నాలెడ్జ్ అలా మనకి అసెస్ టీమ్ మెంబర్స్ అనేది ఉంటదని చెప్తున్నారు. అంటే మీకు ఏంటంటే మీ యొక్క సిస్టమ్ అనేది మీకు హ్యావింగ్ డెప్త్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది మీ యొక్క సిస్టమ్‌లోనే మీకు కొంచెం డెప్త్‌గా ఉంటది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే వర్క్ కూడా నీట్‌గా చేసుకోవాలి అనేసి అదొక పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మీకేంటంటే మీకు ఇంగ్లీష్ అనేది మీకు మాక్సిమం మీకేంటంటే పర్ఫెక్ట్‌గా ఉండాలనేసి అది కూడా పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అలా మనకి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్వెస్టిగేషన్, రిసాల్వ్ అలా మనకి రిలే కాంప్లెక్స్ కంటెంట్ ఇష్యూస్ అనేవి మనం ఏంటంటే చెక్ చేస్తూ ఉండాలి అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో మీకేంటంటే పార్టిసిపేట్ ఇన్ కంటిన్యూషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలాగే మనకి వర్క్ గ్రూప్ డిస్కషన్స్‌లోని మీరేంటంటే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అది మీకేంటంటే సెల్ఫ్‌గా చేస్తూ ఉండాలి. అలాగే మనకి టీమ్‌తో కూడా మీరు చేస్తూ ఉండాలని చెప్తున్నారు. కన్వర్షన్ అరౌండ్ సోషల్ సెన్సిటివ్ టాపిక్స్ మీకు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకేంటంటే మనకేంటంటే లైక్ కన్వర్జేషన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. బేసిక్‌గా ఉండాలని చెప్తున్నారు. అలా మనకి సెల్ఫ్ అండ్ టీమ్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు అలాగే మీ టీమ్‌తో పాటు మీరేంటంటే ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అని బేసిక్‌గా ఈ యొక్క పాయింట్స్ అనేది మెన్షన్ అయితే చేశారన్నమాట కదా.
అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గాని చూసుకుంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇన్ దిస్ రిక్వైర్డ్ టు అనాలిసిస్ సాల్వింగ్ ఆఫ్ లోవర్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. అలా మనకి లిమిటెడ్ ఎక్స్‌పోజర్ విత్ క్లయింట్స్, అలాగే మనకి ఎసెన్షియల్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. సో, అలాగే మనకి డెసిషన్స్ మేకింగ్ అనేది ఉంటదని చెప్తున్నారు. అలా మనకి ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ అనేది ఉంటదని చెప్తున్నారు. సో, బేసిక్‌గా ఈ యొక్క స్కిల్స్ అనేవి వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. అలాగే మనకి ఇంగ్లీష్ అనేవి కాన్ఫిడెన్స్, అలాగే మనకి కమ్యూనికేషన్, ఈ లాంగ్వేజెస్ స్కిల్స్ అనేవి బేసిక్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. అయితే వీటి క్వాలిఫికేషన్ అని చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎనీ గ్రాడ్యుయేట్ అనే క్వాలిఫికేషన్ అని అడిగారు. అలాగే మనకి లొకేషన్ గాని చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్ మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ గాని చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళేం చెప్తున్నారంటే ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ స్టేట్‌మెంట్. ఆల్ ఎంప్లాయీస్ డెసిషన్స్ షల్ బి మేడ్ వితౌట్ రిగ్రెట్ టు ఏజ్, మనకి కలర్స్, రిలీజియన్. అంటే ఈళ్ళేం చెప్తున్నారంటే ఏజ్ మీరు పట్టించుకోరు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకేంటంటే 18 ఇయర్స్ నుంచి మాక్సిమం మహా అయితే నాకు తెలిసినంత ఒక 60 ఇయర్స్ వరకు, లేదంటే ఒక 50 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకునే విధంగా దీనికి ఉండే ఛాన్స్ అనేది మేబీ ఉండొచ్చు. చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది కూడా మెన్షన్ చేశారు. మేము ఏజ్ అనేది పట్టించుకోము అనేది క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. సో, ఒకసారి ట్రై చేయండి. మీ యొక్క ఏజ్ లిమిట్ ఎంతున్నదో చూసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నాట్ అని మెన్షన్ చేశారు. ఇదేంటంటే అదేం లేదు, జస్ట్ మీరేంటంటే ఫ్రాడ్‌కి మేమేంటంటే అసెంచర్ నుంచి మేము ఎవరికి మేమేంటంటే బయటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేము జాయిన్ చేయించుకోవడం అలాంటివైతే మేమేమి చేయమనేసి చెప్తున్నానన్నమాట. ఓకేనా? అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు కిందన డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన వెబ్‌సైట్‌ది. అది ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకేంటంటే మన యొక్క వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతది. డౌన్‌లో మీకు అప్లై లింక్ అయితే కనిపిస్తది. వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా అప్లై పేజ్ అనేది వస్తది. అక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ అయితే ఉంది కదా! సో, అది ఓపెన్ చేయండి. వన్స్ అది మనకి ఓపెన్ అవుతదనమాట. కొంచెం సర్వర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, ఎంత బేగైతే అంత బేగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకేంటంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక మీరేంటంటే మీ యొక్క అకౌంట్‌తో లాగిన్ అనేది చేసి, లాగిన్ చేసిన తర్వాత మీకేంటంటే తర్వాత ప్రాసెసింగ్ చేస్తారు. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే గనక మీరు కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్న మటికి క్రియేట్ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంది కదా! సో, ఇక్కడ చూసుకున్నాను మనకేంటంటే స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి వస్తది. ఫస్ట్ మీ ఈమెయిల్ వస్తది. ఆ తర్వాత ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ ఈ రకంగా చేసుకొని మీరు గాని క్రియేట్ అనేది క్లిక్ చేస్తే మీకేంటంటే మీ యొక్క నేమ్, మీ యొక్క ఈమెయిల్ మీద మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి, మీ యొక్క ఎడ్యుకేషన్ గాని, ఇలా మనకి పాస్వర్డ్ పెట్టుకోవడము, మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం, మీ యొక్క లొకేషన్ ఎంటర్ చేయడము, మీ యొక్క ఎడ్యుకేషన్ తర్వాత సర్టిఫికేట్స్ ఏమైనా అడిగితే అది పెట్టడం. అలాగే మనకి రెజ్యూమ్ అనేది ఉంటది కదా! సో, రెజ్యూమ్ అనేది కూడా పెట్టడం. అలాగే మనకి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీకేం స్కిల్స్ అనేవి ఉన్నాయా లేవా అని అడుగుతారు. సో, అవి కూడా పెట్టడం. సో, ఈ రకంగా బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా? సో, వీటితో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.